ఒక్కొక్క అంశాన్ని మనం మాట్లాడుకుందాం. నిజమే, పెహల్గాంలో పర్యాటకులుగా వెళ్ళిన కశ్మీర్ ప్రాంతంలో, కశ్మీర్ లోయలో అందాలను చూడడానికి, ఆ చల్లని ప్రదేశంలో వేసవి కాలంలో ఆ చల్లని ప్రదేశంలో సేద తీరుదామని, ఆహ్లాదపడదామని వెళ్ళిన పర్యాటకుల్ని 26 మందిని చంపారు ఉగ్రవాదులు. బాధాకరం. 26 మంది భారతీయులని చంపడం నిస్సందేహంగా ఖండించవలసిన విషయమే. అవును, అది వాస్తవం. ఆ ఉగ్రవాదుల మీద యుద్ధం చేయండి, ఉగ్రవాదాన్ని మీరు తుడిచిపెట్టండి, అభ్యంతరం లేదు భారత పాలకులారా. మరి ఈ ఉగ్రవాది పహల్గాం దాడి జరగడానికి 3 రోజుల ముందు ఏం జరిగిందో కూడా అన్నలు అక్కలు తెలుసుకోవాలి. భారతదేశంలో సుప్రీంకోర్టు ఉంది, సుప్రీం న్యాయస్థానం ముందు ఒక విషయం వెళ్ళింది. ప్రజ్ఞా ఠాకూర్ అనే ఒక హిందూ ఉగ్రవాది మాలెగాం తదితర పేర్లలో 45 మంది మసీదుకు వెళ్ళిన ముస్లింలని, ఒక 2-3 హిందువులు దారిపోయే వాళ్ళు ఉన్నారు, 45 మందిని పొట్టను పెట్టుకుంది. 45 మంది భారతీయుల్ని చంపినప్పుడు ఒక్క కొవ్వొత్తి దేశంలో ఎందుకు వెలగలేదు అని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. 26 మంది పర్యాటకులను చంపేస్తే, భారతీయులైన పర్యాటకులను చంపేస్తే యుద్ధం చేస్తారు కదా, యుద్ధం ప్రకటించారు కదా. మరి 45 మంది భారతీయుల్ని చంపేస్తే ఒక హిందూ ఉగ్రవాది ఏం చేయాలి? ఒక కొవ్వొత్తి కూడా వెలగలేదు. ఎందుకు? వాళ్ళు టెర్రరిస్టులుగా మారారని మనం బాధపడుతున్నాం. 46 మంది ముస్లింలు మెజారిటీ, వాళ్ళు ఆ బాంబు పేలల్లో, ఉగ్రవాది దాడుల్లో వాళ్ళు ప్రాణాలు కోల్పోతే ఒక కొవ్వొత్తి వెలగదు, వాళ్ళ గురించి మాట్లాడరు. 26కి యుద్ధం చేస్తే 45కి ఎవరు యుద్ధం చేయాలి? ఎందుకు చేయాలి? మనం ఏం మాట్లాడాలి? ఎందుకు మాట్లాడము? సరే, ఎవరు మాట్లాడరు, కొవ్వొత్తులు వెలిగించరు, వాళ్ళు ముస్లింలు కాబట్టి. ఈ దేశంలో ఉన్న ముస్లింలు పరాయి వాళ్ళుగా మనం చేస్తున్నామా? ఈ పాలకులు చేస్తున్నారా? ఉగ్రవాదం చేస్తుందా? ఈ దేశంలో హిందువుల మనోభావాలని ఇస్లామిక్ టెర్రరిజం దెబ్బతీస్తే, ఈ దేశంలో ముస్లింల మనోభావాలని హిందూ ఉగ్రవాదం టెర్రరిజం దెబ్బతీస్తుంది. ఉగ్రవాదానికి మతి ఉండదు. ఉగ్రవాదం టెర్రరిజం ఎక్కడైనా నష్టకరమే. మతి ఉండదు, సోయి ఉండదు, మతోన్మాదం మాత్రమే ఉంటున్నది. ఇస్లామిక్ టెర్రరిజం అయినా, హిందూ టెర్రరిజం అయినా, ఇది వాస్తవం. ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఐపీఎస్ అధికారి ఈ హిందూ ఉగ్రవాదం మీద వాస్తవాలన్నీ కూడా పరిశీలించి ఆయన మొత్తం ఆధారాలతో సహా ఆయన వాటిని రుజువు చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తే, ముంబై పోలీసులే అతన్ని చంపారు అని చెప్పి అతని భార్య చెప్పింది. కానీ తోటి పోలీస్ అధికారి ఒక వాస్తవాలని నమోదు చేశాడు. ఆయన పేరు సడన్గా మర్చిపోయారు. ఆ పోలీస్ అధికారి బాంబే కసబ్ దాడుల సందర్భంలో చంపారు. ఆయన చేసిన ఆయన పేరు కరెక్ట్ ఏదో ఉంది. ఆయన చాలా కష్టపడి వాస్తవాలని, ఇది హిందూ ఉగ్రవాదం చేసినటువంటి దాడిగా ఆయన వాటిని రుజువులతో పెడితే అది ఎన్ఐఏ టేకప్ చేసింది. ఆ తర్వాత ఎన్ఐఏ దాన్ని ఆధారాలతో సహా ప్రొడ్యూస్ చేస్తే ఎన్ఐఏ కోర్టు ప్రజ్ఞా ఠాకూర్తో సహా మరికొంతమందికి శిక్షలు విధించింది. ముఖ్యంగా ఈ మాలేగాం పేలుళ్ళకి 45 మంది మరణానికి, హత్యకి కారకురాలైన ప్రజ్ఞా ఠాకూర్కి మరణ శిక్షని ఈ దేశంలో అత్యున్నత పరిశోధన సంస్థగా పోలీసు యంత్రాంగానికి పెద్దపీట వేసిన ఎన్ఐఏ చెప్పింది. మరి కర్కరే, ఆ పోలీస్ అధికారి పేరు మహేష్ కర్కరే. ఆ కర్కరేని పొట్టన పెట్టుకున్న ఈ హిందూ ఉగ్రవాదం ఆ సాక్ష్యాధారాల్ని నామరూపాలు చేయడానికి చేసినటువంటి ఈ ఉగ్రవాదం, దీన్ని క్షమించడానికి లేదు. 45 మంది భారతీయుల్ని చంపారు అని మరణశిక్ష విధిస్తే ఆమెకి బీజేపీ ఎంపీ అయ్యింది. చూడండి, 26 మందిని చంపిన వాళ్ళని మీరు అక్కడే పట్టుకుని చంపండి, ఎక్కడైనా పట్టుకుని చంపండి, అది సమస్య కాదు. 45 మంది చంపిన ఆమె బీజేపీ నాయకురాలు ఎట్లా అయింది?
ఎట్లా ఎంపీ అయితే ఒక పార్లమెంటు సభ్యురాలైంది అని మనం ప్రశ్నిస్తే ఎక్కడ ఈ సమస్యకి మూల కారణం ఉందో మనకు అర్థమవుతుంది. ఆ ప్రజ్ఞా ఠాకూర్ని ఆఖరికి ఎన్ఐఏ కోర్టు కూడా వదిలిపెట్టలేదు. ఎందుకంటే బాహాటంగా ఒక పోలీస్ అధికారిని పొట్టన పెట్టుకుని ఇవాళ ఆయనని చంపించినటువంటి ఆ దుర్మార్గాన్ని వాళ్ళు నిగ్గు తేల్చారు. మరణశిక్ష సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా మరణశిక్షని ఖరారు చేసింది. అప్పుడు ఈ ప్రజ్ఞా ఠాకూర్, ఆమెదే ప్రాణం, ఆమె యొక్క ఎంపీ, ఆమెకి నిలవ నీడ ఇచ్చింది బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఆమెకి అభయహస్తం ఇచ్చింది, క్షమాభిక్ష పెట్టుకోమంది. సుప్రీంకోర్టులో ఉన్న బెంచ్ ఆమె పెట్టుకున్న క్షమాభిక్షని తోసిపుచ్చింది, తిరస్కరించింది. ముగ్గురు సుప్రీంకోర్టు జడ్జిలతో కూడుకున్న బెంచ్ ప్రజ్ఞా ఠాకూర్ పెట్టుకున్న క్షమాభిక్షని, మరణశిక్ష నుంచి నన్ను తప్పించండి అని పెట్టుకున్న క్షమాభిక్షని తోసిపుచ్చింది. తోసిపుచ్చినాక దాన్ని అమలు చేయవలసిందే అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 3వ రోజే పెహల్గాం దాడి జరిగింది. ఇది ఒక చారిత్రక వాస్తవం. ఒక ప్రజ్ఞా ఠాకూర్ని, ఒక హిందూ ఉగ్రవాదిని, ఒక బీజేపీ నేతని, ఒక బీజేపీ ఎంపీని ఊరి తీస్తే ఈ దేశంలో బీజేపీకి పుట్టగతలు ఉండవు. కాబట్టి పెహల్గాం సృష్టించారు అని ఈ దేశంలో ఎందరో బుద్ధిజీవులు, విజ్ఞులు, మేధావులు భావిస్తున్నారు. అందుకే మన పార్టీ మన బ్యానర్ మీద ఉంది, పెహల్గాం పేలుళ్ళకి కారకులు ఎవరో ఖచ్చితంగా విచారణ జరిపించండి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ చేయండి అని మనం కోరుతున్నాం. పెహల్గాం పరిణామాలు, రకరకాల కథనాలు మనం చూస్తున్నాం. ఇకపోతే పెహల్గాం ఘటన మనం ఖండిస్తూనే అంత ప్రత్యక్ష బాధితులు చెప్తున్నారు, ఒక్కళ్ళో ఇద్దరు తప్ప ప్రత్యక్ష బాధితులు స్పష్టంగా దూరం నుంచి కాల్పులు జరిపారు అని చెప్పారు. కానీ ఇవాళ ఇట్లా ఘటన జరిగింది మధ్యాహ్నం నుంచే స్టోరీలు పుంకానుగా ఇవాళ మోడీ షా మీడియాలు విస్తృతంగా అక్కడ 26 శవాలు కూడా వాళ్ళ ఊర్లకు పోలేదు. 26 శవాలు. ఆ శవం పక్కన కొత్త పెళ్లి కూతురు తల వంచి దుఃఖిస్తోంది, షాక్ గురై. కానీ మన వాళ్ళు స్టోరీలు మొదలు పెట్టారు. నువ్వు చెప్పు, హిందువా కాదా, నీ మొగుడిని చంపేశాం, హిందూ అని చెప్పి చంపేశామని చెప్పు అని వాళ్ళు చెప్పి వెళ్ళారు అని స్టోరీలు మొదలైనవి. ఎవరు చేసినా ఎట్లా చేసినా హత్యలు దుర్మార్గం. ఆ పర్యాటకుల్ని చంపడం భయంకరమైన నేరం, ఘోరమైన నేరం, క్షమించరాని నేరం. వాళ్ళని శిక్షించాల్సిందే. ఒక హీరో, ఆదిల్ అనే ఒక హీరో తిరగబడ్డాడు. ఆ ముస్లిం వాళ్ళ దగ్గర ఉన్న గుంజుకొని అతను ప్రాణాలే కోల్పోయాడు. అది హీరోయిజం అంటే. జహంగీర్ అన్న సిపిఐఎం జిల్లా కార్యదర్శి వేదిక నుంచి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆదిల్ అక్కడే వీరోచితంగా తన వీరత్వాన్ని చూపించే, అక్కడ గుర్రాల మీద పర్యాటకులు చూపించే ఆదిల్ ఎంతటి సాహసాన్ని ప్రదర్శించి ఎంతమందిని రక్షించారో కూడా మనం చూసాం. అంతేనా, ఇవాళ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా, టాటా వాడు తీసుకున్న ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా 6,000 టికెట్ని 5,000 టికెట్ని 50,000 60,000 చేస్తే ఆ కశ్మీరియతని చాటిన ముస్లింలు, ఆ కశ్మీరు ప్రజలు అద్భుతమైన మానవత్వాన్ని చాటారు. ఎంతమందిని కడుపులో పెట్టుకుని రక్షించారు, ఎంతమందిని ఉచితంగా ట్యాక్సీలు పెట్టి ఎయిర్పోర్ట్లకి వాళ్ళ గమ్యస్థలాలకు చేర్చారు, ఎంతమందికి షెల్టర్లు ఇచ్చారు, బోరున విలపించారు. కశ్మీర్ టూరిజం మీద ఆధారపడే కశ్మీరీ ప్రజలని, అక్కడున్న ముస్లింలని, వాళ్ళ మనోభావాలని దెబ్బతీసే విధంగా ఈ దేశ మీడియా ప్రచారం చేసింది. వాళ్ళు రక్షణిస్తేనే టెర్రరిస్టులు వచ్చారట. మొత్తం 360 పెట్టి ఇవాళ మొత్తం ఎత్తేసి
కాశ్మీర్ని విముక్తి చేశాం, అడుగడుగున పహారాలో పెట్టామని చెప్పిన చోట ఇంతకుముందు అధ్యక్షులు వారు చెప్పినట్లు అన్ని వందల మైళ్ళు టెర్రరిస్టులు ఏ భద్రతా ఏర్పాట్లని బద్దలు కొట్టి అక్కడికి వచ్చారు, ఏ భద్రతా వైఫల్యంతో అక్కడికి వచ్చారో రివ్యూ చేసే చేత గాని ఈ పాలకులు యుద్ధం అని చెప్పి మానవ మరణకాండను చూపిస్తున్నారు. ఇవాళ అక్కడ యుద్ధం అని మాట్లాడుతున్న ఈ భద్రత లేదా ఈ దేశ అత్యున్నత పారా మిలిటరీ దళాలు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు మధ్య భారతంలో ఉంటారు. అక్కడ అడుగడుగున భద్రత లోపిస్తుంది. మనకు తెలుసు గతంలో వీళ్ళ దాడులు ఏంటో మనకు తెలుసు. గతంలో కూడా ఇవాళ పెహల్గాం అంతకు ముందు జరిగినటువంటి దాడులను కూడా మనం చూసాం. ఈ భద్రతా వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదాలను పట్టుకో చేతగాక ఈరోజు ఈ దేశ పాలకులు ప్రజల మీద యుద్ధాన్ని మోపారు. యుద్ధం పేరుతోటి విధ్వంసం, యుద్ధం పేరుతోటి శాంతికి భంగం కలిగించారు. యుద్ధం వద్దు, శాంతి కావాలి అని మాట్లాడితే మాబోటి వాళ్ళు మేమందరం కూడా పోస్టులు పెట్టాం. యుద్ధం ప్రకటించగానే యుద్ధం మనుషుల్ని చంపేస్తుంది. యుద్ధం మనుషులు పాకిస్తాన్ లో కూడా మనుషులే ఉన్నారు. భారతదేశంలో ఉన్న వాళ్ళు హిందువులు మాత్రమే మనుషులా? భారతదేశంలో ఉన్న